సో బడ్జెట్ మధ్య సో ఎలా ఉండబోతోంది కారుణ్య గుడ్ మార్నింగ్ సో ఏంటి is it going to be a populist budget today can we expect that That's what Street is largely expecting. On one side కొందరు అంటున్నారు ఎక్కువ మేజర్ అనౌన్స్మెంట్స్ ఏమీ అవ్వవు ఎందుకంటే ఇది ఒక ఇంటరిమ్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ లాగా అండ్ ఫైనల్ బడ్జెట్ ఆఫ్ కోర్స్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత అన్వేల్ అవుతుంది కానీ రెండో వైపేమో చాలా అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ పాపులిస్ట్ మూవ్స్ అండ్ పాపులిస్ట్ అనౌన్స్మెంట్స్ అవుతాయి ఎందుకంటే ఇట్స్ అ బడ్జెట్ బిఫోర్ జనరల్ ఎలక్షన్స్ సో దే వాంట్ టు ఎంథ్యూజ్ ద పీపుల్ అండ్ ప్లీజ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. Yeah, so whatever there are two very different lines of thought. Okay, so what could be the incentives say untai for the boost to the residential segment kavachu lebate so see I want to talk about the big themes AV budget lo ni sari dominant count and typically ekku dominating untai. First is railways theme. Okay. Of course railways lo push baga ekku ga undi. They are modernizing a lot of older wagons. అది కాక కొత్త రూట్స్ డెవలప్ చేస్తున్నారు సో రోడ్స్ రైల్వేస్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ థీమ్స్ మీద సో రైల్వే స్టాక్స్ నేను మార్కెట్ స్టాండ్ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను సో రైల్వే స్టాక్స్ ఆర్వీఎన్ఎల్ ఇర్కాన్ ఐఆర్ఎఫ్సి ఐఆర్సిటిసి ఇవి ఫోకస్లో ఉంటాయి దెన్ ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్లో మేము చూస్తే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే పిఎస్పి ప్రాజెక్ట్స్ సిమెంట్ స్టాక్స్ కేఈసి ఇంటర్నేషనల్ వైట్ గుడ్ కంపెనీస్ ఈ ఫోకస్లో ఉంటాయి దెన్ ఆఫ్ కోర్స్ సెల్ఫ్ రిలయన్స్ థీమ్ ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా సో డిఫెన్స్ డెఫినెట్లీ చాలా పెద్ద థీమ్ ఉంటుంది ఈ బడ్జెట్లో కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాం డిఫెన్స్ పుష్ స్పెషల్లీ లోకలైజేషన్ కోసం ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్కి బూస్ట్ ఇస్తున్నాయి సో డిఫెన్స్ కంపెనీస్ ఫోకస్లో ఉంటాయి పవర్ రిన్యూవబుల్ ఎనర్జీ క్లీన్ టెక్ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ కంపెనీస్ ఇవన్నీ సెగ్మెంట్స్ అండ్ థీమ్స్ కూడా ఫోకస్లో ఉంటాయి అఫ్ కోర్స్ లైక్ ఐ సెడ్ చాలా మంది పాపులిస్ట్ బడ్జెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో కన్జంప్షన్ థీమ్కి కూడా బూస్ట్ దొరకవచ్చు ఎందుకంటే డిస్పోజబుల్ ఇన్కమ్లో లేకపోతే పర్సనల్ టాక్సేషన్లో ఏవైనా చేంజెస్ అవుతే దాని డైరెక్ట్ ఇంపాక్ట్ ఆమ్ ఆద్మీ మీద వస్తుంది అండ్ దాట్స్ వై కన్జంప్షన్ థీమ్ కుడ్ బి ఆల్సో ఇంట్రెస్టింగ్ స్పెషలీ రూరల్ పిచ్ ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఫార్మ్ ఎకానమీ లోవర్ ఇన్కమ్ సెగ్మెంట్స్ సో వీటిల్ కోసం కొంచెం బెనిఫిట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి లార్జ్లీ బ్రోకరేజెస్ అండ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్ఎంఈస్ డిజిటల్ inclusivity so వాటిల్ కోసం housing finance companies affordable housing companies small lenders NBFCs వీళ్ళు ఫోకస్ లో ఉంటాయి and of course real estate will be a big theme so residential commercial affordable housing ఈ సెగ్మెంట్స్ కి కూడా ఏమైనా ఫర్దర్ బూస్ట్ దొరుకుతుందని కూడా కొందరు యాంటిసిపేట్ చేస్తున్నారు సో ఇవన్నీ థీమ్స్ ఇవాళ బడ్జెట్ లో ఫోకస్ లో ఉంటాయి టాక్స్ బ్రాకెట్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అది too early to anticipate well chances I don't know but expectations definitely street kuntai especially ahead of election budget that పర్సనల్ టాక్సేషన్స్ లో కొంచెం రిలీఫ్ దొరుకుతుంది ఎందుకంటే 2019 లో మేము చూసాం కార్పొరేట్ ట్యాక్స్ లో బాగా రివిజన్ అయింది అండ్ అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ద పబ్లిక్ ఇస్ వెయిటింగ్ దట్ సంథింగ్ విల్ కమ్ ఫర్ ద పర్సనల్ ట్యాక్స్ as well అండ్ ఆఫ్ కోర్స్ న్యూ రిజీమ్ ఓల్డ్ రిజీమ్ ఆ ఆప్షన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తోంది మాకు ఇప్పుడు న్యూ రిజీమ్ అడాప్షన్ హెచ్చించడానికి ఫర్దర్ ఏమైనా ఇన్సెంటివ్స్ లేకపోతే ఫర్దర్ ఏమైనా రిలాక్సేషన్స్ ఉంటాయో లేదో అది మేము చూడొచ్చు ఇవాళ ఓకే సో ఈ ఎక్స్పెక్టేషన్స్ గురించి ఇంటర్మ్ బడ్జెట్ గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం సో నేను కొన్ని బ్రోకరేజెస్ వ్యూస్ గ్యాదర్ చేశాను సో ఐ స్టార్ట్ విత్ ఇక్రా రేటింగ్స్ ఏజెన్సీ సో అగైన్ వాళ్ళు కూడా ఇదే అంటున్నారు ఏమీ మేజర్ పాలసీ చేంజెస్ అయితే అవ్వవు ఎందుకంటే ఇది ఒక ఇంటరిమ్ బడ్జెట్ లాగా మేము చూడాలి సో కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఇస్ బేసికలీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏది గ్యాప్స్ ఉంటాయో అండ్ దాని పోర్షన్ ఆఫ్ జీడిపి సో 5.3% ఫిస్కల్ డెఫిసిట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాంతో 10.2 ట్రిలియన్ రూపీస్ ది బడ్జెటెడ్ కేపెక్స్ ఉంటుందని అది వాళ్ళ ఎస్టిమేటెడ్ ఫిగర్ సో ఇఫ్ వీ లుక్ అట్ లాస్ట్ త్రీ ఇయర్స్ కోవిడ్ తర్వాత ఎవ్రీ ఇయర్ మేము 20% ప్లస్ గ్రోత్ చూసాం ఓవరాల్ కానీ ఈసారి కేపెక్స్ ఇఫ్ 10.2 ట్రిలియన్ వస్తే ఆ గ్రోత్ స్లో డౌన్ అవ్వచ్చు 20 నుంచి యాజ్ మచ్ as 10%కి ఆ గ్రోత్ రేట్ రావచ్చని ఇక్రా ఎస్టిమేట్ చేస్తుంది దెన్ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ స్పెండింగ్ ఓవరాల్ ఎలా ఉంటుందో దాని ఫైన్ ప్రింట్కి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు కీన్లీ రైల్వేస్ హైవేస్ రోడ్స్ ఈ సెక్టర్స్లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ టిపికల్ అండ్ డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే కూడా ఫర్దర్
పెరగొచ్చని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. Okay. నొమురా అగైన్ వాళ్ళు అంటున్నారు పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేస్తూ నడవాలి గవర్నమెంట్ ఇంటరిమ్ బడ్జెట్ లో ఈసారి, అండ్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ వాళ్ళు కూడా 5.3% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 5.3% ఆఫ్ జీడిపి. అండ్ FY24 ది టార్గెట్ 5.9% ఉండేది. సో నొమురా అనలిస్ట్ అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఆన్ ట్రాక్ టు hit that deadline, meet that deadline. And as far as ఇన్సెంటివ్స్ లేకపోతే అనౌన్స్మెంట్స్ ఆర్ కన్సర్న్, బీజేపీది గ్యాన్ స్ట్రాటజీలోని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు గరీబ్ అంటే పువర్ పీపుల్ మీద, యువ ద యూత్, అన్నదాత విచ్ ఇస్ ద ఫార్మర్స్, అండ్ నారీ విచ్ ఇస్ ద విమెన్. సో ఈ 4 పిల్లర్స్ మీద వాళ్ళది గ్యాన్ స్ట్రాటజీ ఉంది బీజేపీలో. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ 4 పిల్లర్స్లో వాళ్ళు ఫోకస్ చేస్తారు ఈ బడ్జెట్లోనని. లాస్ట్లీ మోతీలాల్ ఓస్వాల్ అగైన్ పాపులిస్ట్ స్కీమ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటరిమ్ బడ్జెట్లోని. న్యూ ట్యాక్స్ రిజీమ్ ఇంకా అట్రాక్టివ్ అవ్వచ్చని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో దట్ ఎక్కువ మంది న్యూ ట్యాక్స్ రిజీమ్కి షిఫ్ట్ అవ్వాలని దానికోసం పుష్ దొరుకుతుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ స్లాబ్ వాళ్ళు రేస్ చేయొచ్చు, లేకపోతే అండర్ సెక్షన్ 87A వాళ్ళు చేంజెస్ చేయొచ్చు, లేకపోతే హైయెస్ట్ సర్చార్జ్ రేట్లో కొంచెం రివిజన్స్ రావచ్చు. సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొన్ని చేంజెస్ వస్తాయని. అండ్ అఫ్ కోర్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్ కోసం కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ బూస్ట్ ఓవర్ అండ్ అబవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే సో బిఫోర్ వి మూవ్ టు స్టాక్స్, ఈరోజు ఏం ఫోకస్లో ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు, బడ్జెట్ అంటే ఐడియల్గా ఏ ఉండాలి? సేయింగ్ దట్ ఎక్స్పర్ట్స్ లేకపోతే గవర్నమెంట్ చెప్తుంది 5 to 7 trillion ఎకానమీ, దట్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతోందని. షుడ్ వి బి రియలీ హ్యాపీ అబౌట్ ఇట్, ఆర్ దట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే వి స్టాండ్ లైక్ 143 ప్లేస్ ఓవరాల్గా చూసుకుంటే? హౌ డు యూ సీ దట్? వెల్ ఇట్స్ వెరీ ట్రికీ, ఎందుకంటే పాలిటిక్స్, ఎకనామిక్స్, మైక్రోస్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని నడవాలి. అండ్ లాస్ట్ 3 yearsలో అఫ్ కోర్స్ మేము చూస్తున్నాం ఛాలెంజెస్ హ్యావ్ బిన్ వెరీ వెరీ డిఫరెంట్ బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ కోవిడ్ రిలేటెడ్ స్లో డౌన్. సో బట్ ఇఫ్ వీ లుక్ అట్ ది ఎకనామిక్ పిక్చర్, మేము చాలా డెవలప్డ్ మార్కెట్స్ కన్నా బెటర్ ఆఫ్గా ఉన్నాం, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ స్పెండింగ్. ఎందుకంటే బయట రిసెషనరీ ఫియర్స్ ఆల్మోస్ట్ దే వర్ quite evident. Even like China, US మార్కెట్స్ లోని అండ్ లే ఆఫ్స్ మేము చూసినా ఇక్కడ అవుతున్నాయి. అఫ్ కోర్స్ దాని రిపెల్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ అంత డిగ్రీలో కన్సర్న్స్ ఉండేవి కాదు. సో I would say that we are still better off at least. So I'm choosing to look at the brighter side. Right. Let's hope the stocks manki time takkuva undi. So Right. major stocks ఏమన్నా ఉంటే చెప్పండి. Actually there is only one stock ఇవాళ నేను దేని గురించి మాట్లాడతాను, పేటిఎం. Okay. బికాస్ దాంట్లో ఒక చాలా పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది నిన్న సాయంత్రం. ఆర్బీఐ పేటిఎం బ్యాంక్స్ ని బ్యాన్ చేసింది ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఎనీ ఫ్రెష్ పేమెంట్స్ ఆర్ ఎనీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ హిట్ టు ద కంపెనీ. అండ్ కస్టమర్స్ కూడా బాగా పానిక్ అవుతున్నారు, ఎందుకంటే పేటిఎం యాప్ పెనిట్రేషన్ చాలా హై ఉంది. వాళ్ళ వాలెట్ షేర్ మీరు చూస్తే 12% ఆఫ్ ద మార్కెట్ పేటిఎం ఓన్ చేస్తుంది. సో జనాలు బాగా కన్సర్న్డ్గా ప్యానిక్ అవుతున్నారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు అలే దోస్ కన్సర్న్స్, ఎందుకంటే మీ డబ్బు పేటిఎం యాప్లో ఉన్నదంటే మీరు దాంట్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ దాట్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్. ది ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దట్ మీరు కొత్త 29th February తర్వాత కొత్త డిపాజిట్స్ పేటిఎంలో చేయలేరు, బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ ఐ వుడ్ సే ఎక్స్ట్రీమ్ మూవ్ బై ది ఆర్బీఐ. ఎందుకంటే కంప్లయన్స్ ఇష్యూస్ ఉండేవి, రెగ్యులేటరీ కన్సర్న్స్ ఉండేవి కంపెనీలోని పేటిఎంవి. సో దే సెడ్ దట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్స్, యూపీఐ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా 29th February తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, which is just one part of 197 communications, one part of the wallet company, payments bank ఏమి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు. 29th Feb వరకు వాళ్ళు ఈ బ్రీదింగ్ పీరియడ్ ఇచ్చారు, సో దట్ కన్స్యూమర్స్లోని అండ్ కస్టమర్స్లో ఏమి ప్యానిక్ క్రియేట్ అవ్వకూడదు. కానీ ఎస్, యూ డోంట్ నీడ్ టు వరీ ఎట్ ఆల్. మీ పేమెంట్స్ విల్ కంటిన్యూ యాజ్ యూజువల్ అండ్ ఆల్ ఇస్ ఓకే. యూ కెన్ ఫిల్ ద పేటిఎం వాలెట్ ఆల్సో 29th February వరకు. ఇంట్రెస్ట్, క్యాష్ బ్యాక్ ఇవన్నీ వస్తాయి, కానీ మీరు ఫ్రెష్ డబ్బు 29th Feb తర్వాత పెట్టలేరు. అండ్ అఫ్ కోర్స్ 29th Feb ఇస్ లైక్ ఐ సెడ్ జస్ట్ టైం వాళ్ళు ఇచ్చారు కొంచెం కన్స్యూమర్స్ కి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి. బట్ లార్జ్లీ అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ ఆబ్వియస్లీ మీకు తెలుసు 29 తర్వాత ఆ యాప్ విల్ నాట్ బి యూస్ఫుల్, సో వై విల్ యూ పార్క్ మోర్ మనీ. సో అందరూ ఇప్పుడు విడ్రాల్ మోడ్లో ఉంటారు. దేంతో పేటిఎం ఓవరాల్ బిజినెస్ ఎబిడ్డాలోనే 20-30% హిట్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బిగ్ బ్లో టు ద కంపెనీ, ఎందుకంటే ఆల్రెడీ
రెగ్యులేటరీ కన్సర్న్స్ బాగా ఉన్నాయి కంపెనీలోని. అండ్ ఈ పేటిఎం బ్యాంక్ పేమెంట్ బ్యాంక్లో ఏది ఆర్బీఐ బ్యాన్ చేసిందో దానివల్ల ఇంకా పెయిన్ ఓన్లీ హెచ్చుతుంది ఫర్ పేటిఎం. రైట్. సో వన్ స్టాక్ డెఫినెట్లీ ఏది ఇవాళ Paytm. బాగా ప్రెషర్లో ఉంటుంది విల్ బి పేటిఎం. థ్యాంక్ యూ కరుణ్య. సో ఇవాళ బడ్జెట్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది. సో 2 hours నిర్మలా సీతారామన్ విల్ బి ప్రెజెంటింగ్ ద బడ్జెట్. సో లెట్స్ సీ తర్వాత పోస్ట్ 1 o'clock ఐ గెస్ దట్ ఎలా ఉంటాయి అది అనాలిసిస్ అందరూ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ సాక్షి మణిమంత్ర.